ఇన్నాళ్లకి కాంగ్రెస్ పెద్దమ్మ షీలా దీక్షిత్ ఓ గొప్ప నిజాన్ని ఒప్పుకున్నారు. రాహుల్ గాంధీ ఇంకా పెద్ద మనిషి కాలేదని, అందుకు కొంచెం టైం కావాలని. ఈ దేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించడంలో మహానుభావులతో ప్రపంచ ప్రఖ్యాతిని సాధించిన ఒకనాటి కాంగ్రెస్ ఆ రోజుల్లోనే నాకు రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు అని పత్రికల ముందు ఒప్పుకున్న రాజీవ్ గాంధీ వంటి వారి చేతుల్లోకి వచ్చింది. రాజీవ్ గాంధీ భార్య అయిన ఒక్క కారణానికే సోనియా గాంధీ పదవిలోకి వచ్చారు. ఆవిడ నిర్వాహకం ఏమిటో 35 కుంభకోణాల ద్వారా ఈ దేశం చూస్తోంది. అటు తర్వాత వారి సుపుత్రుడు రాహుల్ గాంధీ. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు, న్యాయంగా కాంగ్రెస్ వారికి అర్థం కాకూడదు. కానీ వారు కాంగ్రెస్ వారు కదా. రాహుల్ గారు సీజర్ పెళ్లం లాంటి వారు. ఇప్పుడు మొదటిసారి పెద్దమ్మ షీలా దీక్షిత్ నోరిప్పారు. రాహుల్ వయస్సు అతని పరిణతిని సాధించడానికి చాలదు, ఆయన పాపం ఇప్పుడిప్పుడే విషయాలు తెలుసుకుంటున్నాడు, తన మనసులోని విషయాలు స్పష్టంగా చెప్తున్నాడు, ఇప్పుడిప్పుడే తరం మారుతోంది, కొంచెం టైం ఇవ్వండి అని బల్లగుద్దారు. మాటలు రాని కుర్రాడు జీవితంలో మొదటిసారిగా నోరిప్పి అమ్మా అమ్మా అన్నప్పుడు పడే సంతోషం లాంటిది మూర్తిభవించిన మాతృమూర్తి అయిన షీలా దీక్షిత్ గారి గొంతులో ధ్వనించింది. ఆయన 10 జన్పత్ రోడ్లో కూర్చుని అక్షరాలు వర్లిస్తే మనకేం అభ్యంతరం లేదు, ఇంట్లో బోల్డంత టైం తీసుకునే హక్కు వారికి ఉంది. కానీ మనకేం కష్టం. కానీ మరో 20 సంవత్సరాలు తీసుకోమనండి. కాకపోతే వారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు. ప్రస్తుతం రాహుల్ గాంధీ గారిలో లోకజ్ఞానం ఉండవలసినంతగా లేదు కనుక షీలా దీక్షిత్ వంటి వారి సీనియర్ నాయకులు తొడపాశం పట్టో చెవినులుమో రాజకీయాల్లో కొన్ని విలువలు ఉన్నాయి కుర్రవాడా, నువ్వు దేశాన్ని పాలించాలో లేదో రేపు ఓటర్ చెప్తాడు, ఈలోగా నీ మాటలు సబబుగా ఉన్నాయో లేదో నువ్వు చూసుకోవాలి అంటూ మొదటిపాటిని చెప్పాలి. అక్కర్లేని రంగంలోకి రాజకీయ రంగంలోకి వచ్చిన 2 గాంధీ ప్రముఖుల ధర్మవాణి ఇప్పటికే దేశం నానా గడ్డి గరుస్తోంది. ప్రస్తుతం దేశం మరో గాంధీని భరించగలదా అనేది ధర్మ సందేహం. షీలా దీక్షిత్ మాట వినగానే బీజేపీ నాయకులు అమిత్ షా గారు స్పందించారు. నేను 100కి 100 పాళ్లు షీలా దీక్షిత్ గారితో ఏకీభవిస్తున్నాను. పాపం రాహుల్ గాంధీ గారికి పరిణతి లేదు, అది సంపాదించడానికి వారు చాలా టైం పడుతుంది. మరి అలాంటప్పుడు ఈ మహానుభావుని ఉత్తరప్రదేశ్ ప్రజల మీద రుద్దడంలో అంతరార్థం ఏమిటి? దేశానికి తలమానికంగా నిలవగల ఉత్తరప్రదేశ్ బొత్తిగా లోకజ్ఞానం లేని నాయకుల తర్ఫీదుకు ఒక ప్రయోగశాల అన్నారు. నేను బీజేపీ కార్యకర్తను కాదు, కానీ అవసరమైనప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్, ఆనందీబెన్ లాంటి వారు దక్షతతో పదవుల్లోకి వస్తుండగా ఆనందీబెన్ తన వయస్సు కారణంగా స్వచ్ఛందంగా పదవి విరమణ చేశారు. 78-80 ఏళ్ల వయస్సు దాటిన పదవుల్ని పట్టుకు వేలాడే ఎన్డీ తివారీలను తయారు చేసిన పార్టీ ఘనత కాంగ్రెస్ది. కాగా గాంధీ కుటుంబం తప్ప మరో ప్రత్యామ్నాయం ఎరగని తాజా 3 తరాల అవ్యవస్థకి తార్కాణం కాంగ్రెస్. ఏమైనా కాంగ్రెస్ చంటివాడు రాహుల్ని కాంగ్రెస్ పెద్దమ్మ భుజానికి ఎత్తుకోవడం ఆమె వాత్సల్యానికి నిదర్శనం, అంతేకాక పార్టీ బుకాయింపుకి నిదర్శనం. చివరగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు ఈ చంటివాడి గురించి చెప్పిన మాటలు గుర్తు చేసుకోవడం సరదాగా ఉంటుంది. రాహుల్ గాంధీ ఎప్పుడు దేశం వదిలి వెళ్ళినా మనకి బెంగగా ఉంటుంది. ఆయన వెంటనే తిరిగి రావాలి మనమంతా ఎదురు చూస్తాం. ఆయన గొంతు విప్పి మాట్లాడినప్పుడల్లా ప్రస్తుత పాలకులకు ప్రత్యామ్నాయం ఏమిటో ఆయన గుర్తు చేస్తున్నట్టుంటుంది. నా తృప్తి కోసం ఈ చివరి వాక్యాన్ని ఇంగ్లీష్లో రాయాలని తాపత్రయం. ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ కెన్ సీ ది ఆల్టర్నేటివ్ దట్ అవైట్స్ దిస్ గవర్నమెంట్. చివరిగా పెద్దమ్మ షీలా దీక్షిత్ గారికి ఒక విన్నపం. అమ్మా, రాహుల్ గాంధీ గారి పట్ల మీ అభిప్రాయంతో మాకు ఏ విధమైన విభేదమూ లేదు. ఆయన పరిణతికి కావలసినంత టైం ఇవ్వాలన్న విషయంలోనూ మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం. కానీ వారి లోకజ్ఞానాన్ని పరీక్షించుకోవడానికి ఈ దేశాన్ని బలుపశం చేయొద్దని మా మనవి. గాంధీ అయిన ఒక్క కారణానికే, 2 తరాల వ్యవస్థను భరించిన కారణానికైనా తమరు ఈ దేశాన్ని రాహుల్ అనే చంటివాడికి పాఠశాలను చేయకుండా మమ్మల్ని కాపాడమని మా ప్రార్థన. నిలపడానికి అరుదైన గొప్ప వేదిక